ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం అరడజన మంది కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉన్న స్థానం కావడంతో టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. అందుకే పార్టీ అధిష్టానం తొలి జాబితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. రాహుల్ గాంధీ కూడా ఖమ్మం నుండి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఈ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఈ స్థానం కోసం పోటీ పడ్డ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి రాజ్యసభ తీసుకొని పక్కకు తప్పుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరుతూ గతంలో తెలంగాణ పీసీసీ ఒక తీర్మానం చేసింది. ఒకవేళ సోనియా తెలంగాణ నుండి పోటీ చేయడానికి ఒప్పుకుంటే ఖమ్మం నుండి బరిలో దింపాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ ఆమె కూడా రాజ్యసభకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీనైనా ఇక్కడ నుండి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఖమ్మం నుండి పోటీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఖమ్మం నుండే కాదు, అసలు తెలంగాణ నుండి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం నుండి ఆయన ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరో చోట ఉత్తర భారతదేశంలోని అమేథీ నుండి పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. రెండు ప్రాంతాలకు అంటే ఇటు దక్షిణ భారతదేశం, అటు ఉత్తర భారతదేశాన్ని సమాన దృష్టితో చూస్తామన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రెండు స్థానాల నుండి రాహుల్ పోటీ చేశారు. ఈసారి కూడా తిరిగి ఆయా స్థానాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ వాయనాడ్ నుండి పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటించింది. అమేథీలో పోటీ చేసే విషయాన్ని తేల్చకపోయినా అమేథీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ సింఘాల్ రాహుల్ ఇక్కడి నుండే పోటీ చేస్తారని చెబుతున్నారు. రాహుల్ 2002 నుండి ఇప్పటి వరకు ఈ స్థానం నుండి పోటీ చేస్తూ వస్తున్నారు. ఒక్క 2019 ఎన్నికల్లోనే ఓడిపోయారు. ఒకవేళ రాహుల్ గాంధీ అక్కడ నుండి పోటీ చేయకుండా తెలంగాణకు వస్తే ఉత్తర భారతదేశం నుండి ప్రాతినిధ్యాన్ని వదులుకున్నట్లు అవుతుంది. దక్షిణ భారతదేశంలోనే 2 చోట్ల పోటీ చేయటం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల రాహుల్ గాంధీ తెలంగాణ నుండి, అందులోనూ ఖమ్మం నుండి పోటీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లే. లోకల్ నాయకులకే ఖమ్మం టికెట్ దక్కే అవకాశం ఉంది. రెండో దఫా జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.